మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ నేత మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేసిన ఆరోపణలపై హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సిట్ చీఫ్ వీసీ సజ్జనార్ తీవ్రంగా స్పందించారు. తనపై 7 క్రిమినల్ కేసులు ఉన్నాయంటూ ప్రవీణ్ కుమార్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి 2 రోజుల్లో ఆధారాలు సమర్పించాలని కోరుతూ శుక్రవారం ఆయనకు నోటీసులు జారీ చేశారు. ఇక రెండో విషయం, ఇప్పుడున్న సిట్ చీఫ్ సజ్జనార్ గారు, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కూడా సజ్జనార్ గారు, సిట్ ఇప్పుడు ఆయన సిట్ ఇక శుక్రవారం ఉదయం ప్రవీణ్ కుమార్ ఓ ప్రెస్ కాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ సజ్జనార్ పై 7 క్రిమినల్ కేసులు ఉన్నాయని, ఆయన నేతృత్వంలోని సిట్ విచారణ సరికాదని ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీష్ రావులకు నోటీసులు ఇవ్వడాన్ని ఆయన తప్పుబట్టారు. సజ్జనార్ పై ఉన్న కేసులు విచారణకు మరో సిట్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఇక ఈ ఆరోపణలను సజ్జనార్ తీవ్రంగా ఖండించారు. ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలు పరువుకు నష్టం కలిగించేలా, బాధ్యత రహితంగా తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని నోటీసులో పేర్కొన్నారు. ఈ తప్పుడు ఆరోపణల ద్వారా సిట్ దాని చీఫ్ ప్రతిష్టతను దెబ్బతీయటమే కాకుండా చట్టబద్ధమైన విధులకు ఆటంకం కలిగించే ప్రయత్నం చేశారు. దర్యాప్తు విషయంలో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు అని సజ్జనార్ తెలిపారు. ఇక తనపై ఉన్నాయని ఆరోపిస్తున్న 7 క్రిమినల్ కేసులకు సంబంధించి పూర్తి వివరాలను నోటీసు అందిన 2 రోజుల్లోగా సమర్పించాలని ఆయన ఆదేశించారు. నిర్దేశిత గడువులోగా స్పందించకపోతే పరువు నష్టం దావాతో పాటు సివిల్ క్రిమినల్ చర్యలు తీసుకుంటామని సజ్జనార్ హెచ్చరించారు. బీఆర్ఎస్ హయాంలో రాజకీయ నాయకులు, వ్యాపారులు, జర్నలిస్టులతో పాటుగా పలువురి ఫోన్లను ట్యాప్ చేశారన్న ఆరోపణలపై సిట్ దర్యాప్తు చేస్తున్న విషయం తెలిసిందే. సిట్ ఏదైతే ఉందో ఆ సిట్కి ఆయన చీఫ్గా ఉన్నారు. నేను ఏమంటున్నా అంటే సజ్జనార్ గారికి ఈ సిట్ను లీడ్ చేసి ఈ ట్యాపింగ్ వ్యవహారాన్ని విచారించే నైతిక అర్హత ఆయనకు లేదు, ఆయన ఎలిజిబుల్ కాదు. ఎందుకు? ఇదే సజ్జనార్ గారు 2015లో ఇదే ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నారు. మరి ఆనాడు ఎమ్మెల్సీ ఎవరైతే స్టీవెన్సన్ ఉన్నాడో స్టీవెన్సన్కు 50 లక్షల నోట్ల కట్టలు ఇచ్చి ఓటు కొనుక్కోవడానికి, ఎమ్మెల్సీ వేం నరేందర్ రెడ్డి ఎమ్మెల్సీ కోసం ఓట్లు కొనుక్కోవడానికి లంచం ఇస్తున్న కేసులో పట్టుబడ్డాడు. ఆనాడు డిఐజీ ఎస్ఐబిగా సజ్జనార్ గారు ఉన్నారు. ఇంటెలిజెన్స్ చీఫ్గా ఇప్పుడున్న డీజీపీ శివధర్ రెడ్డి గారు ఉన్నారు. వాళ్ళకి తెలియదా ఇవన్నీ ఎట్లా జరుగుతాయో? వీళ్ళందరూ రేవంత్ రెడ్డి ఆ లంచం ఇస్తున్న సమాచారం ఏ విధంగా సేకరించిందో వాళ్ళకి తెలియదా? ఈ ఆఫీసర్ల మీద ఆంధ్రప్రదేశ్లో కేసులున్నాయి. ఆనాడు ఆంధ్రప్రదేశ్లో చాలామంది రాజకీయ నాయకులు వీళ్ళ మీద, ఈ సజ్జనార్ గారి మీద, ఇంకా మిగతా ఇంటెలిజెన్స్ ఆఫీసర్ల మీద భవానీపురం పోలీస్ స్టేషన్, గుంటూరు పోలీస్ స్టేషన్, కర్నూలు